ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షన కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. దీన్ని అంటే ప్రారంభంలో ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఏంటంటే హుందాతనంగా తానేదో తక్కువైపోతానని చెప్పి భావించకుండా చాలా హుందాగా చంద్రబాబు గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే నాకు పాలనలో అనుభవం లేని మాట వాస్తవం. సో నేను లెర్నింగ్ నేర్చుకుంటున్నాను. చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుల దగ్గర నేను ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాను. నాకు అనుభవం లేనిదప్పుడు నేర్చుకోవడం తప్పు లేదు. చంద్రబాబు గారికి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి అనుభవం ఉంది. 3 సార్లు ఇప్పటికే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ 4వసారి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో అలాంటి వ్యక్తి దగ్గర, అందులోనూ విజన్ ఉన్న నేత దగ్గర, ఇప్పుడు అందరూ అన్ని విషయాలు అందరి దగ్గర నేర్చుకోలేము. బట్ చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా డిసిప్లిన్ కానివ్వండి, వర్క్ డెడికేషన్ కానివ్వండి, ఆ సమయస్ఫూర్తి కానివ్వండి, ఒక సమస్య వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యే విధానం కానివ్వండి, ఒక సమస్యను పరిష్కరించడంలో ఆలోచించే విధానం కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా అనుభవం. అది చంద్రబాబు గారు ఇంకొకళ్ళు అనేది పక్కన పెడదాం. బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఆయనకి ఒక స్థాయి ఉంది. ఈరోజు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2-3 శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా హుందాగా మాట్లాడారు. ఇదేంటంటే స్ఫూర్తిదాయకం. ఎలాంటి మాటలు అనేదంటే స్ఫూర్తిదాయకం. ఒకళ్ళు నేను ఎక్కువనో, లేకపోతే నేను ఇప్పుడు కింద స్థాయిలో చూడండి, ఏదో వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పి ఏదో చిన్నగా ఇప్పటికీ నడుస్తుంటాయి. బట్ చాలా హుందాగా ఈరోజు చంద్రబాబు గారిని చూసి నేర్చుకుంటున్నా. ఎస్, పాలనలో అనుభవం లేదు ఎందుకంటే నిజంగానే ఆయన ఇప్పటి వరకు ఎటువంటి ఇది చేయలేదు. గతంలో కూడా ఎప్పుడు ఎలాంటి శాఖలు నిర్వహించడం కానివ్వండి, లేదా రాజకీయాల్లో కానివ్వండి అనుభవం లేదు. ఒక పార్టీని నడిపిన అనుభవం అయితే ఉంది, ఓకే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అనుభవం ఉండబట్టి, పార్టీని నడపగల సమర్థత ఉండబట్టే ఇన్ని రోజులు పార్టీని నిలబెట్టుకున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే కూడా లేని సమయంలో ఎంతమంది నిలబెట్టుకుంటారండి పార్టీని? కాబట్టి కానీ ఈయన నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి నిలబెట్టారు. ఫలితం దక్కింది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆశీర్వదించారు. 100% సీట్లు గెలిచారు. 21 అలాగే 2 మొత్తం గెలవడం జరిగింది. అయినప్పటికీ కూడా నాకు 21 సీట్లు ఉన్నాయి కదా అని ఆయన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు అహంకారాన్ని ప్రదర్శించాల. నిజంగా అలాంటి అహంకారమే పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేవాడు కదా. పాపం ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేశారు. ప్యాకేజీ స్టార్ అని, లేకపోతే పెళ్ళిళ్ళని, లేకపోతే పార్ట్ టైం పొలిటీషియన్ అని, సినిమాలు చేసుకుంటాడు, రాజకీయాలకు పనికిరాడని. బట్ ఆయన అన్నీ ఎదుర్కొన్నాడు. బాధ కలిగిన ఆయన ప్రధానంగా బాధపడింది ఎప్పుడంటే తన కుటుంబం గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడినప్పుడు ప్రధానంగా బాధపడ్డారు. మీరు రాజకీయంగా విమర్శలు చేయండి, దాన్ని ఎవరైనా ఓకే, అది నో ప్రాబ్లం. బట్ వ్యక్తిగతంగా విమర్శలు చేసిన సమయంలో చాలా బాధపడ్డారు. అయినప్పటికీ తట్టుకుని నిలబడ్డారు కాబట్టే ఈరోజు ఆ స్థాయిలో అక్కడ కూర్చోగలిగారు. అందరి కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, అలాగే దాదాపు రాష్ట్రంలో ఉన్న సీనియర్లు అందరూ ఆల్రెడీ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వేలాది మంది ఉద్యోగులు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు హుందాగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఒక స్ఫూర్తిదాయకం. పవన్ కళ్యాణ్ గారు దీంతో ఇంకో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా రకరకాల విమర్శలు వచ్చాయి. సరే, ఇవన్నీ కూడా వైసీపీ సృష్టించిననుకోండి. ఒక రకంగా జనసేన కార్యకర్తల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, వైసీపీ తన సాక్షి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంత విషయాన్ని చింపే ప్రయత్నం చేసింది. ఏంటని 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని, 50 సీట్లు 60 సీట్లు కావాలని, లేకపోతే ఇంకోటి కావాలని, చివరికి హరిరామయ్య జోగే లాంటి వారు కానివ్వండి, లేదా ముద్రగడ లాంటి వాళ్ళు కూడా పాములుగా వాడుకున్నారు. వాళ్ళు కూడా అదే కదా మాట్లాడింది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తొందరపడలా, ఎక్కడ ఆవేశపడలా. ఆయన స్పష్టంగా, పవన్ కళ్యాణ్ గారు చిన్న వ్యక్తి కాదు, ఒక పార్టీని నడిపే వ్యక్తి. మీకంటే ఆయనకేం కావాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న పవన్ కళ్యాణ్ గారు తప్పులేదు. సో ఆయనే అవ్వాలా వద్దనేది ఆయనకి తెలుసు. సో లేదా ఆయన మంత్రి అవ్వాలని ఆయనకు తెలుసు. ఆయనకున్న బలం ఏంటో తెలుసు. ప్రజల్లో ఉన్నటువంటి విధానాలు ఏంటో తెలుసు కాబట్టే ఆయన, మీరు రెచ్చగొడితే ఎక్కడ రెచ్చిపోలా. మీరు రెచ్చగొట్టినట్టు ఆయన రెచ్చిపోతే ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేదేమో. సరే, మిగతా అన్ని పక్కన పెట్టి పరిస్థితి వేరేగా ఉండేది. బట్ ఆయన ఒక ఆలోచన ఉంది, ఒక విజన్తో ఆలోచించారు. మనం ఈసారికి ఇన్ని సీట్లతో మనం పోటీ చేయాలి, పోటీ చేసిన సీట్లన్నీ గెలవాలి. ఆయన ఇప్పుడు గెలిచిన తర్వాత గొప్పని కాదు, గెలవక ముందు కూడా ఏం చెప్పారు ఆయన, 95% స్ట్రైక్ రేట్తో మనం గెలవాలి, అది మీ బాధ్యత. నన్ను నమ్మి నాతో వచ్చేవాళ్ళే నా కార్యకర్తలు, నన్ను విమర్శించేవాడు నాకు అవసరం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంలో తప్పులేదు. బట్ విధానపరమైన నిర్ణయాలు కూడా మీరే చెప్పేస్తాం, అయ్యా మీరు ఫాలో అవ్వాలంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? చంద్రబాబు గారు ఉన్నారు, సమస్యను తీసుకెళ్ళడం తప్పులేదు. అంతేగాని ఏం చేయాలో కూడా నేనే చెప్తాను. ఇంకా చంద్రబాబు గారు ఎందుకు అక్కడ? ఆయనకి తెలియదా ఏం చేయాలో? రాష్ట్రంలో సమస్యను తీసుకెళ్ళడం వరకే మీ పని, తర్వాత ఏం చేయాలనేది వాళ్ళకు వదిలేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని చూసి చూడనట్టు వదిలేశారు, కొన్ని సందర్భాల్లో హెచ్చరించారు. చివరిగా నాతో నడిచేవాడే నావాడని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, కొంచెం వైరల్గా మారాయి. ఎందుకంటే హుందాతనాన్ని ప్రదర్శించడం అంటారు దీన్నే.
ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రేపు పొద్దున ఏదో రోజు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. మనం కాదని మనం చెప్పట్లా. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కానీ హుందాతనం చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఈ హుందాతనాన్ని ప్రదర్శించారు. ఆయన ఏదో జైల్లో ఉన్నాడు కదా, నేనేదో గొప్ప అన్నట్టుగా కాకుండా ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక నేత మీద అక్రమ కేసులు పెట్టారు. ఖచ్చితంగా ఈ సమయంలో ఆయనకి అండగా మేము నిలబడతాం, కలిసి పోటీ చేస్తాం, మీరేం చేస్తారో చేసుకోండి. ఆ రోజు అదే హుందాతనాన్ని ప్రదర్శించారు. ఈ రోజు కూడా కలెక్టర్ల మీటింగ్లో కూడా ఏదో నా 100 మంది చూస్తున్నారేమో, నా ముందు కలెక్టర్లు ఉన్నారేమో, నా గురించి ఏదో నేను డప్పు కొట్టుకోవాలన్నట్టు కాకుండా ఉన్న వాస్తవాలు చెప్పడంతో పాటు ఆయన కొన్ని సమస్యలు కూడా ఆయన కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆయనకున్న అనుభవాలను కూడా కలెక్టర్లు అధికారులతో షేర్ చేసుకున్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు పాలన ఏ విధంగా ఉంది అనేది ఆల్రెడీ ఆయన మంత్రిగా చేసిన తర్వాత ఆయనకు అనుభవం వచ్చి ఉంటుంది కదా. కొన్ని రోజులు కొన్ని సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళి ఉంటాయి, అధికారులు కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు అర్థమై ఉంటుంది, ఓహో ఈ గతంలో ఇలా జరిగిందా, ఇప్పుడు ఇలా చేస్తే మంచిదని ఒక అవగాహన ఉంటుంది. దాన్ని కూడా కలెక్టర్లు అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కావాలనుకున్న పవన్ కళ్యాణ్ గారి శాఖలను ఆయనే ఎంచుకున్నారు. ఆయన ఎంచుకున్న ఏ శాఖను కూడా చంద్రబాబు గారు అడ్డుకోలే. ఆయన తీసుకున్న తర్వాత మిగిలిన శాఖలనే ఇతరులకు ఇచ్చారు తప్ప. ఎందుకంటే పొత్తు ధర్మం పాటించాలి. ఖచ్చితంగా పొత్తులో ఉన్నప్పుడు, అందులోనూ ఒక 20 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన గౌరవం చంద్రబాబు గారికి తెలుసు. ప్రతి సందర్భంలో చూడండి, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయలే. ఆయన ఇంటికి వెళ్తే ఈయన బయటకు వచ్చి స్వాగతం పలికారు, ఆయన వెళ్ళేటప్పుడు ఈయన వచ్చి విట్టుకోలు పలికారు, ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఆయనే లేచి చేపట్టుకుని కూర్చోబెట్టారు. సో అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ రోజు కూడా అందుకని గతంలో కూడా చెప్పారు, ఈరోజు చంద్రబాబు గారు అనుభవం ఉన్న నేత, ఆయన చూసి నేర్చుకుంటాం, ఖచ్చితంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెప్పుకుంటూనే వచ్చారు. ఈ రోజు కూడా అదే విషయాన్ని చెప్పారు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు అనేవి ఆయన హుందాతనాన్ని మరొకసారి బయట పెట్టాయి. ఈ రోజుల్లో చిన్న ఆటికే చిన్నవి వస్తేనే నేను అది నేను ఇది అని చెప్పి కాళ్ళరెగరేసే రోజుల్లో ఆయన ఇన్ని శాఖలకు మంత్రిగా ఉండి కూడా ఈ విధంగా అంటే ఒక కీలకమైనటువంటి పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ప్రధాన పాత్ర పోషిస్తూ, ఈరోజు పార్టీ కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తూ కూడా హుందాగా చంద్రబాబు గారి గొప్పతనాన్ని ఒప్పుకోవటం, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం, అలాంటి వారిని చూసి నేను నేర్చుకుంటున్నాను, మీరు కూడా నేర్చుకోండి అని చెప్పడం అనేది చాలా హుందా అయిన విషయం. అధికారులు కూడా ఇప్పుడు నేను ఇందాకే చెప్పినట్టుగా అధికారులు చాలామంది కొత్త వాళ్ళై ఉండొచ్చు, ఎంతో అనుభవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వీళ్ళంతా కూడా ఏంటి, ఇప్పుడు కీలకంగా చంద్రబాబు గారి పాలనను అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పింది చేస్తే మీకు సమస్యలను ఏ విధంగా చేయాలి, లేదా సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలకు ఏ విధంగా చేరుకోవాలి అనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు గారి పట్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శించినటువంటి ఈ హుందాతనం ఏదైతే ఉందో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు ఎక్కారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.